వాళ్ళలో కూడా కాస్త సయోధ్య లేదు. అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అక్కడ? అట్లేం లేదండి. మేము యూత్ ఫ్యాక్టర్ చూసినప్పుడు ఏదైతే ఇండియాకి యూత్ ఫ్యాక్టర్ ఉందో, ఆ యూత్ ఓట్ ఏదైతే డిజిటల్ సావీ యూత్ ఉందో, ఆ యూత్ స్టేబుల్ గా ఇండియా పక్షాన్నే ఉందండి. అరౌండ్ 38.2% ఆ యూత్ 18 to 25% ఏజ్ లో ఉన్నటువంటి యూత్ లో 38% ఓట్ షేర్ ఇండియా గెయిన్ చేసుకుంటుంది. 26 to 35 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అరౌండ్ 40% ఓట్ షేర్ ఇండియా పక్షాన్నే ఉందండి యూత్. ఎవరి ఓట్లు కీలకమయ్యే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? యాక్చువల్ గా ఓవరాల్ గా ఎన్డీఏకు బలం చేకూరుస్తున్న అంశాలు రెండండి. అందులో ఎన్డీఏకు హైయెస్ట్ ఎడ్జ్ ఇస్తున్నటువంటి ఫ్యాక్టర్ ఏదైతే ఉందంటే అది మహిళా ఓట్ బ్యాంక్ అండి. దాదాపు మా సర్వేలో తేలింది ఏంటంటే 66.8% మహిళలు ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్నారు. దాదాపుగా 60% పైగా మహిళలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యం. దాని ఫ్యాక్ట్ ఏంటంటే మనందరూ తెలుసు, ఎలక్షన్ ముందు ఏదైతే నితీష్ కుమార్ ఎన్డీఏ ఎల్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మహిళా రోజ్గార్ యోజన కింద మహిళలకు సుమారు 1,21,00,000 మంది మహిళలకు 10,000 వారి ఖాతాలో వేయడం జరిగింది. దీనితో పాటు నితీష్ కుమార్ కి ఏదైతే ఫస్ట్ నుంచి తన 3 టర్మ్స్ నుండి 4 టర్మ్స్ నుండి ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ తీసుకోవడం, 2007లో అంతకుముందు బాలికల స్కూల్ అమ్మాయిలకు సైకిల్ ఇవ్వడము, తర్వాత 2016లో మద్యపాన నిషేధం చేయడము, ఈ ఫ్యాక్టర్స్ అన్ని మహిళల్లో అన్ని గ్రూపులలో అన్ని ఏజ్ గ్రూపులలో ఎన్డీఏ పక్షానికి మద్దతు వచ్చేలా సహాయపడుతున్నాయి. దీంతో పాటు నీమో ఫార్ములా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎన్డీఏ కూటమికి. నితీష్ కుమార్ మోడీ ఫార్ములా మీరు అన్నట్టు గ్రౌండ్ లో కొంత నితీష్ కుమార్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది, కానీ గ్రౌండ్ పబ్లిక్ పాలసీకి వెళ్ళేవారు నితీష్ కుమార్ మీద ఎట్లాంటి వ్యతిరేకత లేదు. ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ పాయింట్ గురించి ఒకసారి వచ్చే ప్రయత్నం చేస్తాను, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి ఇంకొక సర్వే ఫలితాలు వస్తున్న సందర్భం దైనిక్ భాస్కర్ కి సంబంధించి. దైనిక్ భాస్కర్ ఏం చెబుతుంది? దైనిక్ భాస్కర్ మాత్రం ఎవరైనా ఏ పోల్ ఫలితాలైనా ఏ ఎగ్జిట్ పోల్ ఫలితాలైనా ఇక్కడ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎన్డీఏకి రాబోతుందని చెప్తున్న నేపథ్యం 145 నుంచి 160 స్థానాలు ఎన్డీఏ కూటమికి దక్కే అవకాశం ఉందని చెప్పి దైనిక్ భాస్కర్ ఇటు ఎగ్జిట్ పోల్ ఫలితాలను చెప్పుకొచ్చింది. అలాగే ఎంజేబీ మహాగఠబంధన్ 73 నుంచి 91 స్థానాలు ఎంజేబీకి దక్కచ్చు, మహాగఠబంధన్ కి దక్కే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం. సో మీరు చూడొచ్చు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ టు ఎన్డీఏ కూటమి కొట్టబోతోంది అనేది అక్కడ వినిపిస్తున్నమాట. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్రతి పోల్ ఫలితాలకు సంబంధించి ఎటువంటి అంచనా ఉన్నాయి, అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పీపుల్స్ పల్స్ నుంచి నిఖిల్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. నిఖిల్ గారు, మీరు ఒక మాట అన్నారు ఇక్కడ, అంటే ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత అనే అంశంతో పాటు లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించి వ్యతిరేకత, ఈ కంపారిజన్ లో ఇటు లోకల్ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత అది ఇంపాక్ట్ చూపిస్తుందో ఒక్కసారి దీని గురించి చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? మీ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు కావచ్చు, మీ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎటువంటి అంచనాలు బయటకు వస్తున్నాయి? యాక్చువల్ ఏంటంటే ఎన్డీఏ కూటమి వాళ్ళ సీట్ షేరింగ్ లో గానీ లేకుంటే సీట్ క్యాండిడేట్స్ అలోకేషన్ లో గానీ చాలా కేర్ఫుల్ గా డిసిషన్ తీసుకున్నట్టు మాకు గ్రౌండ్ లో అబ్జర్వ్ చేసినప్పుడు తెలిసిందండి. ఆ డిసిషన్ వల్ల ఆ గ్రౌండ్ లో స్థానిక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను వాళ్ళు సబ్సైడ్ చేసుకోగలిగారు. రెండోది వాళ్ళ క్యాంపెయినింగ్ కానీ వాళ్ళ నెరేటివ్స్ కానీ వాళ్ళ కమ్యూనికేషన్ మెథడ్స్ కానీ, నేను ఇంతకుముందు చెప్పాను ఏదైతే నీమో ఎజెండా తోటి, అంటే నితీష్ కుమార్ మోడీ నేషనల్ ఫ్యాక్టర్ లో తీసుకున్నప్పుడు మోడీ గారిని కానీ స్టేట్ ఫ్యాక్టర్ లో క్లీన్ షీట్ ఉన్నటువంటి నితీష్ కుమార్ ఎజెండాగా చూపెడుతూ వారు ఏదైతే అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ గారి మీద ఉన్నటువంటి ఏదైతే జంగిల్ రాజ్ అనే ఒక ప్రచారాన్ని వాళ్ళు బలంగా ప్రజల్లోకి తీసుకుపోయారు. ఆ రెండు పార్శ్వాలను ఆ రెండు క్యాంపెయిన్లను కంపేర్ చేసుకున్నప్పుడు ప్రజలు ఎక్కువగా ఎన్డీఏ యొక్క క్యాంపెయిన్ వైపు మొగ్గు చూపడం జరిగిందని మా అంచనా. రైట్. ఇందాక మీరు ఒక మాట అనడం జరిగింది, అంటే తేజస్వి యాదవ్కి సంబంధించి 32% మంది కంపారిజన్, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారంటే 32% మంది ఇటు తేజస్వి యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పుకొచ్చారు. బట్ రెండో స్థానంలో నితీష్ కుమార్కి సంబంధించి ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. చిరాగ్ పాస్వాన్ పేరు వినిపిస్తోంది, దాంతోపాటు నితీష్ కుమార్కి సంబంధించి కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎవరి వైపు ఓకే మరి కాసేపట్లో ఆయన కరెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. దైనిక్ భాస్కర్తో పాటు ఆ పోల్ ఫలితాలను మీరు చూస్తున్నారు. దైనిక్ భాస్కర్ ఒకసారి ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలని బ్యాక్ టు బ్యాక్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎన్డీఏ కూటమికి సంబంధించి దైనిక్ భాస్కర్ ఏముంటుందంటే 145 నుంచి 160 స్థానాలు దక్కే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి అంటూ ఇటు దైనిక్ భాస్కర్ చెప్తోంది. ఎంజేబీకి 73 నుంచి 91 చెప్తున్న నేపథ్యం. నెక్స్ట్ చాణక్య ఏం చెబుతుంది? చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏంటి ఇప్పుడు చూద్దాం.
చాణక్య ఏమంటుంది ఎగ్జిట్ పోల్ ఫలితాలని ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నారు, వాటి స్క్రీన్ మీద ఆన్ బిగ్ స్క్రీన్. హియర్ ఇట్ ఈస్. ఎన్డీఏ కూటమికి 130 నుంచి 138 స్థానాలు దక్కే అవకాశం ఉందని చెప్పి ఎన్డీఏ కూటమికి చాణక్య చెబుతోంది. చాణక్య స్ట్రాటజీస్ చెబుతున్న నేపథ్యం మహాగఠబంధన్ ఇక్కడ 100 నుంచి 108 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. అంటే జస్ట్ క్లోజ్ కాంటెస్ట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక 20 స్థానాలకు సంబంధించి ఆ దూరంలోని ఇటు మహాగఠబంధన్ ఆగిపోయే అవకాశం ఉంది. అయితే ఇటు మహాగఠబంధన్ ఆశలు గల్లంతో కాబోతున్నాయా? ఇప్పటివరకు వచ్చిన ఒక్క సర్వే ఫలితాలు కూడా ఇటు మహాగఠబంధన్కి అనుకూలంగా ఎక్కడ కనిపించడం లేదు. పోనీ క్లోజ్ కంటెస్ట్ కూడా ఎక్కడ కనిపిస్తున్న దాఖలా లేవు. అలా అని చెప్పి ఏమైనా దగ్గరగా ఉన్న సందర్భం అంటే కనుక కాస్త కొన్ని సందర్భాల్లో చాణక్యది కనిపిస్తుంది. నెక్స్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చెబుతోంది? టైమ్స్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఆ పోల్ ఫలితాన్ని, ఎగ్జిట్ పోల్ ఫలితాలని మీరు చూడబోతున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏం చెబుతోంది? 147 మై గాడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఎన్డీఏ 147 నుంచి 167 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎంజీపీ మహాగఠబంధన్ 70 నుంచి 90 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. జేఎస్పీ ఒక్క స్థానం కూడా అక్కడ సంపాదించుకునే అవకాశం లేదు. ప్రశాంత్ కిషోర్ కూడా ఓడిపోబోతున్నారా? ప్రస్తుతం ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది అక్కడ. అంటే ఇతరులు 2 నుంచి 6 స్థానాలను కైవసం చేసుకోబోతారని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది. చాలా సుదీర్ఘమైన ప్రస్థానం ఉందని చెప్పుకోవాలి టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఇటు జర్నలిజంలో ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆ ఫలితాలు రిప్లికేట్ అయితే కనుక, ఒకవేళ అదే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా చెప్తే కనుక, ఎందుకంటే 2029 కావచ్చు, లేకపోతే అంతకన్నా ముందు, లేకపోతే ఆ సుమారుగా అటు ఇటుగా అప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దానికి రెఫరెండం గానో లేకపోతే దానికి ప్రత్యేకగాను అంటే ఈ ఫలితాలు అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని చెప్పి చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తూ ఉంటే కనుక 2029కి ఎన్డీఏ కూటమికి మార్గం సుగమం కాబోతోందా అనే అంశానికి సంబంధించి చర్చ జోడందుకునేందుకు, బలం చేకూర్చేందుకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రెసెంట్ దానికి ప్రతిబింబిస్తాయనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. బట్ ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు అవుతాయి. ఎందుకు ఈ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుందంటే, గతంలో కూడా మనం చూసాం ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇటు భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమికి గత పార్లమెంట్ ఎన్నికలు ఏకంగా 400 పార్ అన్నాయి. 400 పార్ చెప్పుకొచ్చాయి. కానీ వచ్చేస్తే 300కి దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా వచ్చిన పరిస్థితి లేదు. అటు ఇటుగా చూసుకుంటే కూటమిగా కాస్త ముందుకు వెళ్ళింది తప్ప ఆ సంఖ్య. ఇటువంటి క్రమంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు అవుతాయా? వీటి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఒక్కసారి ఐ రిక్వెస్ట్ ఆ సర్వే ఫలితాలకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ మనీ చూస్తున్నారు. ఇటు టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చెబుతోంది, దాంతోపాటు బ్యాటరీస్ ఏం చెప్పింది, టైమ్స్ నౌ ఏం చెబుతోంది, దాంతోపాటు ఏబీపీ సర్వే ఏం చెప్పింది, అలాగే పీపుల్స్ ఇన్సైట్ ఏం చెప్తోంది, పీపుల్ పల్స్ ఏం చెబుతోంది, ఇవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఫ్రమ్ ద బిగినింగ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడే కనుక ఎవరైనా చూడండి రఫ్గా చూసేయండి. ఇప్పటికే దాదాపుగా 5-6 సర్వేల ఫలితాలు వచ్చాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి. వాటిని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బీహార్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2025 ఇటు ప్రొసెక్టెడ్ సీట్స్ అంటూ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పీపుల్ ఇన్సైట్ కి సంబంధించి ఎన్డీఏ కూటమికి 133 నుంచి పీపుల్స్ ఇన్సైట్ ఏం చెప్తుందంటే ఎన్డీఏ కూటమికి 133 నుంచి 148 ఎంజీబీ అంటే మహాగఠబంధన్కి సంబంధించి 87 నుంచి 102. అలాగే జన్సురాజ్ పార్టీకి సంబంధించి 2 నుంచి 5 స్థానాలను సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పి బీహార్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. ఇది పీపుల్ ఇన్సైట్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పీపుల్ పల్స్ కి సంబంధించి ఏం చెబుతోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పీపుల్ పల్స్ ఏముంటుందంటే కనుక దాదాపుగా పీపుల్ పల్స్ కూడా ఇటు ఎన్డీఏ నేతృత్వం